నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ. అరకొర వైద్య సేవలు సౌకర్యాల లేమిపై ఆగ్రహం. ఈడీ కార్యాలయంలో కొనసాగుతున్న ఈడీ విచారణ. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు. సంక్రాంతి సంబరాలు ముగించుకుని ప్రజల తిరుగు ప్రయాణాలు. విజయవాడ హైదరాబాద్ హైవేపై రద్దీ. స్పేడెక్స్ డాకింగ్ ను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా అవతరించిన భారత్. శ్వేతవర్ణాన్ని సంతరించుకున్న సిమ్లా. భారీగా కురుస్తున్న మంచుతో తగ్గిన దృశ్య నాణ్యత. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. విదేశీ సంస్థకు నగదు బదిలీపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఈ రోజు ఈడీ అధికారులు ఎదుట కేటీఆర్ అయితే విచారణకు హాజరు కావడం జరిగింది. దాదాపు గంట సేపటి నుంచి కూడా ఆయన విచారణకు సంబంధించి కూడా కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు విచారణకు సంబంధించి కూడా ఇప్పటికీ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగానే అటు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకునే ఆధారంగానే ఇటు ఆధారాలు కానీ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి కూడా పూర్తిగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈడీ కూడా పిఎంఎల్ యాక్ట్ కింద కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీంట్లో ముగ్గురు కూడా అక్యూజ్డ్గా చేరుస్తూ కూడా ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి పిఎంఎల్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేయడం జరిగింది. దీంట్లో A1గా ఉన్న కేటీఆర్ను, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్తో పాటు తర్వాత A3గా ఉన్న బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా ముగ్గురి పేర్లను చేరుస్తూ కూడా ఈడీ అధికారులు అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఇద్దరిని అరవింద్ కుమార్ కానీ తర్వాత బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా విచారణ పూర్తి చేయడం జరిగింది. ఈరోజు కేటీఆర్కి సంబంధించి కూడా ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో పోయినా కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా నగదు బదిలీ విషయంలో కూడా ఎందుకు అంటే ఇటు ఆర్బీఐ కానీ తర్వాత రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించి కూడా అనుమతి లేకుండా కూడా ఏ విధంగా దాన్ని బదిలీ చేశారనే కోణంలో కూడా అధికారులు అయితే చేస్తున్నారు. దీంట్లోనే పిఎంఎల్ యాక్ట్, ఎందుకంటే విదేశీ కంపెనీలకు సంబంధించి దాదాపు 55 కోట్లకు పైగా కూడా ఈ నగదు ఎందుకు బదిలీ చేశారన్న కోణంలో అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అతన్ని ఇప్పటికే కొంతవరకు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా గతంలో నోటీసులు ఇచ్చేప్పటికీ అయితే ఈ నెల 7వ తారీఖున అతన్ని విచారణకు హాజరు కావాల్సింది. అయితే కొంతవరకు సమయం కావాలని చెప్పి కోరడంతో కూడా ఈరోజు అతనికి సమయం ఇవ్వడం జరిగింది. అయితే ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకొని తర్వాత అతన్ని విచారణకు సంబంధించి కూడా హాజరు కావడం జరిగింది. అతనితో పాటు ఇటు న్యాయవాది కూడా ఒకరు లోపలికి అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. కానీ మరి న్యాయవాది సంబంధించి కూడా అంటే న్యాయవాది సమక్షంలో కూడా విచారణ జరుపుతున్నారా లేదనేది కూడా తెలియాల్సింది. కేవలం విచారణకు సంబంధించి నగదు బదిలీ దానిపైన కూడా ప్రత్యేకంగా ఈడీ అధికారులు అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటికి సంబంధించిన ఆధారాలు ప్రాథమిక ఆధారాల ఆధారంగా కూడా ఇప్పటికే విచారణ అయితే ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాంట్లో హెచ్ఎండిఏ నగదుకు సంబంధించి కూడా హెచ్ఎండిఏ ఖాతాల నుంచి కూడా ఈ నగదు బదిలీ కావడం జరిగింది. ఆ నగదుకు సంబంధించి ఎందుకు బదిలీ చేశారన్న దాని మీద ప్రధానంగా ఈడీ అధికారులు అయితే విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో ఇప్పటికే అంటే ఫార్ములా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా దర్యాప్తులో భాగంగా ఏసీబీ కానీ తర్వాత ఈడీ అధికారులు కూడా దర్యాప్తుకు సంబంధించి కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం జరిగింది. దీంట్లో ఏసీబీ అధికారులు ముగ్గురిని విచారణ పూర్తి చేయడం జరిగింది. విచారణలో వారి స్టేట్మెంట్లకు సంబంధించి కూడా రికార్డ్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రస్తుతం అవి ఏసీబీ అధికారులు విశ్లేషిస్తున్నారు. కానీ ఈడీ అధికారులకు సంబంధించి కూడా ఇప్పటికే అరవింద్ కానీ తర్వాత బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా విచారణ చేయడం జరిగింది. అది పై అధికారుల ఆదేశాల మేరకే ఈ విచారణ కొనసాగిస్తున్నామని చెప్పి కూడా ప్రధానంగా అధికారులు అయితే వాళ్ళు సీనియర్ ఐఏఎస్ అధికారి కానీ తర్వాత బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా అధికారి అయితే ఈడీ కార్యాలయానికి అయితే వివరించడం జరిగింది. దీంట్లో ఈడీ అధికారులు మరి ఎలాంటి విషయాలు సంబంధించి కూడా వాళ్ళు ప్రశ్నిస్తారనేది కూడా ప్రస్తుతం అయితే తెలియాల్సింది. దీనికి సంబంధించి అంటే అధికారులకు సంబంధించి కూడా అంటే ఎవరు బదిలీ చేయమన్నారు, వాటిలో బదిలీకి సంబంధించి ఏ విధంగా జరిగిందని దాని మీద కూడా ప్రధానంగా అధికారులు వివరాలైతే తీసే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఈడీ కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా ఈడీ కార్యాలయానికి రావడంతో కూడా వారిని ఇక్కడ పోలీసులు అయితే అడ్డుకున్న
పరిస్థితి అయితే ఉంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా కేవలం కేటీఆర్ వాహనాన్ని లోపలికి అనుమతించి తర్వాత అడ్వకేట్ మాత్రమే లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కొంతమంది తోపిసలాట జరిగినప్పటికీ వాళ్ళైతే అదుపులో తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. కొంతవరకు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కానీ ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారిస్తారు కాబట్టి ఆ లోపు కూడా బందోబస్తు పరంగా కూడా ఇటు పోలీసులు ఇటు దీనికి సంబంధించి కూడా భద్రతా పరంగా కూడా డీసీపీ అడ్మిన్ డీసీపీగా ఉన్న శిల్పవల్లి సమక్షంలో కూడా భద్రతా పర్యవేక్షణకు సంబంధించి కూడా నిర్వహిస్తున్నారు. దీంట్లో ఇక్కడ ఎవరు కూడా ఆందోళన కానీ తర్వాత ఎవరు కూడా నిరసనలు తెలుపుకుండా కానీ తర్వాత కేటీఆర్కి సంబంధించి కూడా ఎవరు రానివ్వకుండా ప్రస్తుతం అయితే అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు సంబంధించి ఎవరిని కూడా రానికుండా ఆ ప్రస్తుతం అయితే ఇటు నుంచి ఇచ్చిన ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కానీ దీంట్లో విచారణలో భాగంగా కూడా ఇప్పటికే రాజకీయంగా ఒక ప్రకంగా చర్చనీయాంశంగా మారినప్పటికీ ఈ ఫార్ములా కేసులో వ్యవహారంపై కూడా ఒప్పందం చేసుకున్న కంపెనీలు వాళ్ళకి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పందం చేసుకున్నప్పటికీ తర్వాత కేవలం అంటే మొత్తం 4 సీజన్లు ఒప్పందం చేసుకున్నది. 9, 10, 11, 12కు సంబంధించి ఈ సీజన్లు హైదరాబాద్లో నిర్వహించిన నేపథ్యంలో కేవలం 9 మాత్రమే ఇప్పటికీ నిర్వహించడం జరిగింది. అయితే అక్కడ ఈ నిర్వహించిన తర్వాత తన ఎవరైతే ఒప్పందం చేసుకోవడం జరిగిందో ఆ ఒప్పందంలో తమకు నష్టం వాటిల్లింది కాబట్టి మేము మళ్ళీ నిర్వహించలేకపోతామని చెప్పి కూడా ఆ ఒప్పందాన్ని కూడా తిరస్కరించి వారైతే ఇంకో సీజన్కి సంబంధించి కూడా తిరస్కరించలేని పరిస్థితి అయితే తిరస్కరించలేదు. దాని తర్వాత ఈడీ అధికారులు కూడా పిఎంఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం, తర్వాత విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా నగదు బదిలీ చేయడం కూడా ఇవన్నీ కూడా వివరాలు అయితే ఇప్పటికే అధికారులు సేకరించారు. కాబట్టి అధికారులు సేకరించిన ఆధారంగా ప్రాథమిక వివరాల ఆధారంగా కూడా ఈరోజు కేటీఆర్ని అయితే విచారిస్తున్నారు. మరి కేటీఆర్ ఇప్పటికే పలు సందర్భాల్లో మీడియాకు సంబంధించి కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. కేవలం హైదరాబాదు ఇమేజ్ని పెంచేందుకు మాత్రమే తను ఈ కంపెనీ తీసుకువచ్చానని చెప్పి ఈ రేసింగ్ సంబంధించి కూడా హైదరాబాద్లో నిర్వహించేందుకు కూడా తీసుకువచ్చానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇటు దీంట్లో అవినీతికి సంబంధించి కానీ తర్వాత నగదు బదిలీకి సంబంధించి కానీ విదేశీ వాళ్ళకు ఏ విధంగా మళ్లించడం జరిగింది. కేవలం ఆర్బీఐ కూడా అనుమతి లేకుండా తర్వాత రాష్ట్ర క్యాబినెట్కి అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఎందుకు బదిలీ చేశారనే దాని మీద కూడా ఈడీ అధికారులు అయితే స్పష్టమైన వివరాలు అయితే ప్రస్తుతం అయితే రాబడుతున్నారు. కేవలం ప్రాథమిక వివరాల ఆధారంగా మాత్రమే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరి కేటీఆర్కి సంబంధించి కూడా ఎలాంటి వివరాలు వెళ్లించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. తాజా పరిస్థితుల్లో అయితే ఇటు ఎవరిని కూడా ఇటు ఈడీ కార్యాలయానికి రానియకుండా ప్రస్తుతం అయితే ఇంకా పోలీసులు భారీగా మోహరించి ఈ ప్రాంతంలో కూడా బారిగేట్లు నియమించి కూడా కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరిని రానికుండా కూడా పోలీసులు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. కంచకచెర్ల మండలం కీసర టోల్ గేట్ నుంచి వాహనాలు ఒక్కొక్కటిగా హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి. నందిగామ వై జంక్షన్ వద్ద అండర్ పాస్ వంతెనకు అనుసంధానంగా రోడ్డు నిర్మిస్తున్నారు. దీంతో హైదరాబాద్ వెళ్తున్న వాహనాలను సర్వీస్ రోడ్డు వైపు మళ్లించారు. సర్వీస్ రోడ్ గుంతలో పడి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రహదారి ఇరుకుగా ఉండటంతో కార్లలో వెళ్లేవారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పండగ సెలవులు ముగియడంతో ఊళ్లకు వెళ్లిన జనాలు హైదరాబాద్ బాట పడుతున్నారు. వాహనాలన్నీ మహానగరం వైపు వస్తుండటంతో నగరం నలుమూలలు రద్దీగా మారాయి. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద వాహనాలు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం కృష్ణాపురం, గోపాలపురం గ్రామాల పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. బుధవారం అరతి తోటలోకి చిరుత పరుగులు తీసింది. కొంతమంది యువకులు వీడియోలు తీసి అటవీశాఖ అధికారులకు పంపించారు. చుట్టుపక్కల జనమంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చాటింపు వేయించారు. 2 రోజులుగా చిరుత సంచరిస్తోందని రైతులు చెబుతున్నారు. చిరుత నుంచి తమను రక్షించాలని అధికారులను కోరుతున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లోనే కత్తిపోట్లకు గురికావడం కలకలం రేపింది. ముంబైలోని తన ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని ఆపేందుకు సైఫ్ యత్నించగా దుండగుడు పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. లీలావతి ఆసుపత్రిలో సైఫ్కు శస్త్రచికిత్స చేశారు.
ఆయనకు ప్రమాదం తప్పినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పటౌడీపై తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఖాన్ పిల్లలతో కలిసి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక దుండగుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అలికిడి కావడంతో నిద్రలేచిన సైఫ్ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరికి ఘర్షణ జరగ్గా గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో సైఫ్ను పలుమార్లు పొడిచి పారిపోయాడు. గాయపడిన సైఫ్ అలీఖాన్ను ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 3:30 గంటలకు లీలావతి ఆసుపత్రికి చేరుకున్న సైఫ్కు ఒంటిపై 6 చోట్ల గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి కుట్లు వేశారు. 4 చోట్ల కొద్దిగా, 2 చోట్ల లోతుగా గాయమైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వెన్నెముకకు సమీపంలో గాయాలైనట్లు వివరించారు. అత్యంత పదునైన ఆయుధంతో దాడి జరిగిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్కు ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేసేందుకు ఇంట్లోకి చొరబడిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు సైఫ్ అలీఖాన్ వ్యక్తిగత బృందం తెలిపింది. తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపిన ఆయన వ్యక్తిగత బృందం అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరింది. సైఫ్ అలీఖాన్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాడి ఘటనను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లి పని మనుషులను విచారించారు. ఇది దొంగ పనేనా అని ప్రశ్నించగా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సైఫ్ నివాసం సద్గురు శరణ్ భవనం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేసింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్లో పోస్ట్ చేసింది. డాకింగ్ చరిత్రలో భారత్ తన పేరును లిఖించినట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియను చూసి గర్విస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. తద్వారా డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసిన 4వ దేశంగా భారత్ రికార్డు సాధించింది. నింగిలో డాకింగ్ కోసం SDX-01, SDX-02 అనే ఉపగ్రహాలను గత నెల 30న ఇస్రో 475 కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి ప్రవేశపెట్టింది. తర్వాత వాటి మధ్య దూరాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. అయితే సాంకేతిక కారణాల వల్ల డాకింగ్ ప్రక్రియను పలుమార్లు ఇస్రో వాయిదా వేసింది. ఈ నెల 12న కూడా 2 ఉపగ్రహాలు 3 మీటర్ల దగ్గరకు వచ్చి మళ్లీ వెనక్కి మళ్లాయి. ఎట్టకేలకు జంట స్పేడెక్స్ ఉపగ్రహాలను పరస్పరం అనుసంధానించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. భారత సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు అనేక పరికరాలను నింగిలోకి దఫదఫాలుగా తరలించాల్సి ఉంటుంది. పరికరాలను తరలించే వ్యోమనౌకలు అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కావాలి. అప్పుడే పరికరాలను అనుకున్న చోటుకు చేర్చడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది. వ్యోమనౌక వేగం తగ్గిస్తూ సరిగ్గా డాకింగ్ ప్రక్రియను నిర్ణీత ప్రదేశంలోనే చేయాల్సి ఉంటుంది. ఆ సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలోనే స్పేడెక్స్ ప్రయోగాన్ని భారత్ చేపట్టింది. 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించి ప్రపంచ దేశాలకు తామేమీ తక్కువ కాదని భారత్ మరోసారి చాటింది. పెద్ద ఎత్తున విస్తరిస్తున్న తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషిస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. తెలుగుదేశం పార్టీ 1 కోటి సభ్యత్వాలు దాటిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో సంబరాలు చేసుకున్నారు. పార్టీ 1 కోటి సభ్యత్వాలతో దూసుకుపోవడం పార్టీపై ప్రజలకున్న విశ్వాసాన్ని రుజువు చేసిందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచే కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని ఎంపీ అభినందించారు. తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచి 83 నుంచి ఈరోజు వరకు 60 లక్షలు 70 లక్షల సభ్యత్వాలు అయ్యాయి. ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 1 కోటి సభ్యత్వాల పైన దాటింది. 1.3 లక్షల వరకు వచ్చింది. ఇంకా సభ్యత్వాలు కూడా దాదాపు మరొక 40-50 లక్షల వరకు వెళ్ళి చూసుకుని ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ చరిత్రలో
ఇంత భారీ ఎత్తున సభ్యత్వం రావడం ఇదే మొదటిసారి. అందుకే ఈరోజు విజయనగరం పార్లమెంటు పరిధిలో శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ఎల్ నియోజకవర్గంలో అనస్థాన్ హెడ్ క్వార్టర్లో ఈరోజు కార్యక్రమాలను మేము కార్యకర్తలతో నాయకులతో ఈరోజు సర్పంచ్ భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. వెనుకబడిన జిల్లాకు పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రోత్ సెంటర్లో సమస్యలు తాండవిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు ప్రధానమైన నీటి వసతి కల్పించకపోవడంతో పారిశ్రామికవేత్తలు అవస్థలు పడుతున్నారు. పారిశ్రామిక వాడకు పరిపాలన వ్యవస్థ లేకపోవడంతో మౌలిక వసతుల కల్పనలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒంగోలు సమీపంలో మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్ద గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేశారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి లభిస్తుందని భావించారు. సుమారు 1440 ఎకరాల్లో గ్రోత్ సెంటర్ ఏర్పాటైంది. ఇందులో 226 ఎకరాల్లో ఎస్సీజెడ్కు కేటాయించారు. మిగిలిన విస్తీర్ణంలో 664 ప్లాట్లుగా విభజించి పారిశ్రామికవేత్తలకు విక్రయించారు. జనరల్, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రాతిపదికన ప్లాట్లు కేటాయించారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రహదారులు, కాలువలు, విద్యుత్, నీటి వసతి వంటి సౌకర్యాలు కల్పించారు. జాతీయ రహదారికి సమీపంతో పాటు గ్రానైట్ గనులు ఉండడంతో గ్రోత్ సెంటర్ ఏర్పాటు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పారిశ్రామికవేత్తలు భావించారు. అయితే గ్రోత్ సెంటర్లో మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీఐఐసీ సరైన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రోత్ సెంటర్లో సుమారు 90 వరకు గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. వీటి నుంచి వచ్చే వ్యర్థాల్ని పారబోసేందుకు డంపింగ్ యార్డు ఏర్పాటు చేయలేదు. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పారబోస్తున్నారు. ఫలితంగా నేల కలుషితం అవ్వడమే కాకుండా వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మిగతా పరిశ్రమలకు కాలుష్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రోత్ సెంటర్ ఆవరణలో 25% మేర పచ్చదనం కోసం చెట్లు పెంచాలి. ఈ మేరకు కొన్నాళ్ల క్రితం పారిశ్రామికవేత్తలే మొక్కలు నాటించారు. కానీ నిర్వహణ లేకపోవడంతో ఆ మొక్కలు కనుమరుగయ్యాయి. ఇక్కడ గత 6 ఇయర్స్గా ఒక ప్రాపర్ కమిటీ లేకపోవటం వల్ల ఈ గ్రోత్ సెంటర్ అభివృద్ధి కుంటుపడింది. దీనివల్ల ఏంటి అంటే లైట్లు వెలక్కపోవటము, రోడ్లు డ్రైనేజీ లేకపోవటము, ఈ వ్యర్థాలు పేరుకుపోవటము, ఇలాంటి సమస్యలతోటి చాలా ఇబ్బందిగా ఉంది. కమిటీ కనుక ఫామ్ చేసినట్లయితే కమిటీ ద్వారా గ్రోత్ సెంటర్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దీని యొక్క ఎలక్షన్ బాడీ కమిటీ లేకపోవటం వల్ల అధికారులు కానివ్వండి, మాకున్న డెవలప్మెంట్ కానివ్వండి కొద్దిగా కుంటుపడే పరిస్థితి అయింది. గత 4 ఇయర్స్ నుంచి ట్యాక్స్లు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా మేము ఒంగోలు టౌన్లో మున్సిపాలిటీ కార్పొరేషన్లో 2.5 years క్రితం 60%, 50% రాయల్టీ ఇవ్వటం జరిగింది. దాన్ని కట్టారు. ఆ మేము కట్టాల్సిన ట్యాక్స్లు కూడా మాకు కొంత మినహాయిస్తారని చెప్పి గవర్నమెంట్ నుంచి మేము విన్నపించుకుంటున్నాం. గ్రోత్ సెంటర్లో నీటి వసతి లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఒక్కో పరిశ్రమకు 5,000 నుంచి 10,000 లీటర్లు అవసరమవుతాయి. ఇతర ప్రాంతాల నుంచి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదు. సమీపంలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి గ్రోత్ సెంటర్కు పైపులైన్ల ద్వారా నీటిని మళ్లించాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. గ్రోత్ సెంటర్ అభివృద్ధికి పాటుపడాల్సిన పాలకవర్గం 2019 తర్వాత నామమాత్రంగా మారింది. గత 5 ఏళ్లు ఎన్నికలే నిర్వహించలేదు. 5గురితో కమిటీ ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా నడిపిస్తున్నారు. కోట్ల రూపాయల్లో పన్ను బకాయిలున్నా వసూలుపై దృష్టి పెట్టడం లేదు. గ్రోత్ సెంటర్ ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి ఐలా కమిటీ లేనందువలన ఓన్లీ అడ్వైజరీ కమిటీ మీద 6 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. ఐలా కమిటీ మేనేజింగ్ కమిటీని ఎలక్ట్ చేయమని చెప్పి మేము కోరుతా ఉంటే వాళ్ళు ఏదేదో సాకులు చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. మేనేజింగ్ కమిటీ ఉంటే ఐలా ఇష్యూస్ అన్నీ కూడా చర్చించి పరిష్కారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ అధికారులు మేము కొనేది అంటే మేనేజ్ కమిటీని తొందరగా ఏర్పాటు చేసి గ్రోత్ సెంటర్లో ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఏమి లేకుండా కూడా షార్ట్అవుట్ చేయమని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఒక్క డ్రైన్ బాగు చేయాల, ఒక్క చెట్లు కొట్ల, ఇక్కడ కాలువ పక్కన ఒక్క చెట్లు తీయలేదు. ఇక్కడ అసోసియేషన్ ఐలా బాడీ లేదు. ఈ సమస్య కావాలంటే ఒంగోలు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు కమిషనర్ గారు కానీ జడ్ఎం గారు కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మేము ఆడకపోయి కలవాలి. ఒంగోలు గ్రోత్ సెంటర్లో ఇంతకుముందు గతంలో ఇక్కడ ఏ జడ్ఎం గారు ఉండేవాళ్ళు, ఇప్పుడు అది తీసేసినట్టుంది. ఈ జనరల్ బాడీ ఇంతవరకు కాలేదు. అది ఎందువల్ల లేట్ అవుతుందో మాకైతే అర్థం కావటం లేదు. గ్రోత్ సెంటర్లో సుమారు 10,000
10,000 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సౌకర్యాలు మెరుగుపరిస్తే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి పొందే వారి సంఖ్య మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుందని పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగులో రైతులు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. అధిక దిగుబడి లక్ష్యంగా ఉరవకొండ నియోజకవర్గంలో యువత డ్రోన్లను వినియోగిస్తున్నారు. పంటలకు డ్రోన్లతో మందులు పిచికారీ చేస్తూ సమయం, డబ్బు ఆదా చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో రైతులు మిరప, కంది, శనగ, వరి, వేరుశెనగ పంటలను 1,00,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. పంటలకు మందు పిచికారీకి ఇప్పటి వరకు పవర్ స్ప్రేయర్లను వినియోగించారు. దానికి కూలీల అవసరం అధికంగా ఉంటుంది. పైగా మిరప బాగా పెరిగిన తర్వాత మడిలో తిరుగుతూ మందు పిచికారీ చేయడం కష్టమవుతోంది. సాధారణ పద్ధతుల్లో ఎకరాకు 120 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కానీ డ్రోన్తో ఎకరాకు 10 లీటర్ల ద్రావణం సరిపోతుంది. సగటున 6 నిమిషాల్లోనే ఎకరాకు పిచికారీ అయిపోతుంది. దీంతో రైతులు డ్రోన్లతో మందు పిచికారీ వైపు మొగ్గు చూపుతున్నారు. డ్రోన్లతో చాలా మంది యువకులు ఉపాధి పొందుతున్నారు. ఇతర పనులు చేసుకుంటూనే డ్రోన్లు అద్దెకు ఇస్తున్నారు. సీజన్లో రోజుకు ఒక్కో డ్రోన్తో 30 ఎకరాల వరకు మందు పిచికారీ చేస్తున్నారు. నియోజకవర్గంలో పంటల సాగు అధికంగా ఉండటంతో ఇతర ప్రాంతాలకు చెందిన యువకులు ఇక్కడికి వచ్చి డ్రోన్లను అద్దెకు ఇచ్చి లబ్ధి పొందుతున్నారు. పది లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. మొదగానే చెప్పేస్తాం, ఒక రైతుకు ఒక ఎకరానికి కావాల్సిన మందు దాంట్లో వేయండి, నీళ్లు కలిపి వేసేయండి అని చెప్పడంతో వాళ్ళంతా రెడీ చేసుకుని ఆ 10 లీటర్ల ట్యాంకులో మందు వేస్తారు. ఎటువంటి గ్యాప్ లేకుండా కరెక్ట్గా ఎకరా వరకు మనం స్ప్రే చేసి రైతుకి ఇది చేయాలి. రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ రైతులు మనల్ని కాల్ చేసి పిలవడము, తర్వాత మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ పొలంలో చూస్తే పురుగుల మందు కొట్టినప్పుడు పురుగుల చనిపోవడము, కాపు మందు కొట్టినప్పుడు కాపు కూడా బాగా ఇదిగా రావడము, సమయం ఆదా అవుతుంది. డ్రోన్ల వినియోగం వల్ల మందు పిచికారీ సులభమవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు చాలా టైం సేవ్ అవుతుంది. లేబర్ నుంచి విముక్తి ఉంటుంది. కనీసం ఒక లేబర్ 500 నుంచి 600 ఒక లేబర్ కి లేబర్ కాస్ట్ బదులు ఇది డ్రోన్ వచ్చి ఒక డ్రోన్ 300 నుంచి 400 మధ్యలో రైతులకి 10 ఎకరాల్లో కూడా మహా అయితే ఒక గంట లోపల డ్రోన్ ద్వారా పిచికారీ చేసి సమయాన్ని వృధా కాకున్నట్లు మిగిలిస్తారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 4వ రోజు గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో వేలాది మంది భక్తులు పవిత్ర స్నానం చేస్తున్నారు. వేకువజాము నుంచే పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. తీవ్రమైన చలిలోనూ భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. భారీగా వస్తున్న భక్తుల్లో ఎవరైనా తప్పిపోతే గుర్తించేందుకు ఏఐ ఆధారిత సహాయ కేంద్రాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వారిని వేగంగా గుర్తించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చుతున్నారు. 10 దేశాలకు చెందిన 21 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం ప్రయాగ్రాజ్ టెంట్ సిటీకి చేరుకుంది. విదేశీ ప్రతినిధి బృందం నేడు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయనుంది. ఈ బృందంలో ఫిజీ, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యుఏఈ ప్రతినిధులు ఉన్నారు. విదేశాంగ శాఖ ఆహ్వానం మేరకు వారు భారత్ వచ్చారు.